కార్తీక మాసంలో జ్వాలా తోరణం ఎంతో ప్రత్యేకమైనది. ఇది మన పూర్వీకుల ఆచారాలలో ఒకటి. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం లేదు. కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల ముందు 2 కర్రలు నిలువుగా ఉంచి, ఒక కర్రను అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని చుడతారు. దీనికి యమద్వారం అని పేరు. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద పరమేశ్వరుడిని పల్లకిలో 3 సార్లు ఊరేగిస్తారు. ఈ ఆచారం వెనక ఉన్నది, యమలోకంలోకి వెళ్లినవారికి అగ్ని తోరణం దర్శనమిస్తుందని. ఈశ్వరుడిని ప్రార్థించడం ద్వారా పాపాలను తప్పించుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజున యమద్వారం నుంచి 3 సార్లు వెళ్లి వస్తే ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. జ్వాలాతోరణం కింద నడిస్తే పాపాలు కాలిపోతాయని ప్రతీకాత్మకంగా చెప్పడం. మిగిలిన గడ్డిని ఇంటి చూరులో లేదా ధాన్యాగారంలో ఉంచితే సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం.